నమస్కారం. నేను రమారావి. మనం చిన్నప్పటి నుంచి ప్రతి విషయం ఎవరో ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటాం. పాకటం అవి సహజంగా లోపలుండే ఉద్రేకం వల్ల చేస్తారనుకోండి పసిపిల్లలు. ఓ ఏడాది దాటాక 6, 7, 8 నెలల నుంచి చెయ్యి ఊపడం పెద్దవాళ్ళు నేర్పిస్తారు. చేతులు తిప్పడం నేర్పిస్తారు. తర్వాత క్రమంగా అమ్మలు తిప్పినట్టు తల తిప్పటం, నాన్నలు చేసినట్టు కళ్ళెగరేయటం అలా చేస్తూ ఉంటాం. క్రమంగా చేస్తాం. మననే మన పిల్లలు ఇమిటేట్ చేస్తారు. మనమేమో మన అమ్మ నాన్నని ఇమిటేట్ చేస్తాం. క్రమంగా ఏమవుతుంది, కొన్ని అలవాట్లు వాళ్ళవి మనవిగా పరిణమిస్తాయి. సహజంగా జరిగేదే కదా. మన పిల్లలు కూడా మన ఇమిటేట్ చేస్తారు చూడండి. నాన్న కొడుకు ఒకేలా నడుస్తారు, తలకాయ మీద చెయ్యి ఒకేలా పెట్టుకుంటారు, జేబులో దువ్వెనలు ఒకేలా తీస్తారు. ఇవన్నీ కూడా ఇమిటేషన్ వల్ల అలవాటయ్యేవే. జీన్స్ ఇక్కడ వర్కౌట్ కాదు, అలవాట్ల దగ్గర వర్కౌట్ కాదు, ఇలా వస్తాయి, చూస్తూ ఉంటాం ఇమిటేషన్ వల్ల. అయితే క్రమంగా ఏమవుతుంది, మెల్లిగా కొన్ని మారిపోతాయి. పిల్లలు తమంతట చేయటం మొదలు పెడతారు. వాళ్ళ సొంత పద్ధాలోకి వెళ్తూ ఉంటారు. కొన్ని మాత్రమే రిజెంబ్లెన్స్, పోలికలు, అంటే వ్యవహారంలో కూడా ముక్కు మొహాల్లో కాకుండా పద్ధతుల్లో కూడా కొన్ని అవే రకంగా కనిపిస్తూ ఉంటాయి. ఇది సహజమైంది. మనం అంతా ఒకే చోట ఉంటాం, అమ్మా నాన్నల చేతిలో మనం పెరుగుతాము, మన చేతిలో మన పిల్లలు పెరుగుతారు. ఇది సహజంగా జరిగేది. ఒక 15, 14, 13 అట్లా వచ్చేసరికల్లా పిల్లలు తమ సొంత విధానాల్లో ఉండడానికి ప్లాన్ చేసుకుంటారు. తర్వాత అప్పుడు ఏం చేస్తారు, ఈ అమ్మని నాన్నని ఇంట్లో ఉండే బాబాయిని మావయ్యని ఇమిటేట్ చేయడం మానేసి బయట సినిమాల్లో చూసినవి, ఫ్రెండ్స్ని, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే ఎవరో హ్యాండ్సమ్గా బాగా కనపడిన వాళ్ళని, వాడి హెయిర్ స్టైల్ బాగుంది, వాడి ప్యాంట్ స్టైల్ బాగుంది, వాడు 6 జేబులు ఉన్న ప్యాంట్లు వేసుకున్నాడు, అట్లా ఇమిటేట్ చేస్తారు. ఈ ఇమిటేషన్లో వాళ్ళ ఇంట్లో ఉన్న బొమ్మలు, వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యవహారాలు, వాళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయి, వీడియో గేమ్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తాం. వాడి దగ్గర ఐఫోన్ ఉంది, నాకు కూడా కావాలంటూ ఉంటారు. ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇది లోక సహజమైన అత్యంత న్యాచురల్ థింగ్. అయితే వివేకానందుల వారు ఒక మంచి వాక్యం చెప్పారండి. ప్రతి మంచి విషయం ఎక్కడున్నా నేర్చుకో, ప్రతి వాడి దగ్గర నుంచి మంచిని తీసుకో, దాన్ని అబ్జర్వ్ చేసుకో, అప్పుడు నీ రకంగా నువ్వు దాన్ని బయటపెట్టు. ఇప్పుడు ఈ చొక్కాలు ప్యాంట్లు వేసుకోవడాలు, తలకాయ దూకోవడాలు, డ్రెస్ సెన్స్, ఇవన్నీ ఎవరినైనా ఇమిటేట్ చేస్తాం, ఓకే. లైఫ్ స్టైల్ని కూడా ఇమిటేట్ చేయకూడదు కదా, చేయకూడదు. మన సొంత మార్క్ ఉంచుకోవాలి జీవితానికి. మేక్ యువర్ మార్క్ లైఫ్లో. వివేకానందులు చెప్పిందే చాలా మంచి వాక్యం అండి. అబ్జర్వ్ చేసుకో ప్రతి విషయాన్ని. మనకు వంట రాదు, ఎవరి దగ్గర నేర్చుకుంటాము. క్రమంగా మన వంట విధానం మనకు ఒక స్టైల్ ఏర్పడుతుంది. చాలా కొద్దిమంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఎలా చేస్తారు, తూచా తప్పకుండా అలాగే చేయాలి, చిన్న చిన్న మార్పులను కూడా సహించలేకపోతారు. అలా కుదరదు, అట్లా చేయటానికి కూడా వీల్లేదు. మీ సొంత స్టైల్ని ప్రతి విషయంలోనూ నేర్చుకోండి, పెట్టుకోండి. ఎట్లా, వంట, ఇల్లు సర్దుకోవటము, బట్టలు, హెయిర్ స్టైలు, ఇల్లు వాకిలి సర్దుకోవటము, ప్లానింగు, పిల్లల పెంపకము, ఇవన్నిట్లలో మన అమ్మల ముద్ర ఖచ్చితంగా మన మీద కొంత ఉంటుంది. మిగిలినది మనది కదా. ఈ మిగిలిన మన దాంట్లో మనం ఎవరినైనా ఇమిటేట్ చేయకూడదు. ఈ ఇమిటేట్ చేయటం ఏమవుతుంది, నువ్వు కేవలం ఇమిటేటర్గా మిగిలిపోతావు. నువ్వు ఎప్పటికీ లీడర్గానో ఇంకొకరిదిగానో ఉండవు. కనీసం నీ జీవితాన్ని కూడా నువ్వు లీడర్గా మిగలవు. ఎవరికో లీడ్ చేయక్కర్లేదు సినిమాటిక్గా, ఓ 10 మందిని వెంటేసుకుని నాయకత్వ లక్షణాలతో తిరగక్కర్లా. కనీసం మన జీవిత నౌకకైనా మనం లీడర్గా ఉండాలి కదా. అప్పుడు కూడా మనం ఎవరినైనా ఇమిటేట్ చేయాలా? ఇమిటేట్ చేస్తామా? చేస్తారు, జనరల్గా చేసేది. చెయ్యొద్దు. వాళ్ళెవరో కొనుక్కున్నారని నువ్వు కొనుక్కోవద్దు. నీకు అవసరమైతే కొనుక్కో. వాళ్ళెవరో అలా బిహేవ్ చేస్తారని చెయ్యొద్దు. నీ పరిస్థితులు డిమాండ్ చేస్తే చెయ్యి. వాళ్ళ పిల్లాడు డాక్టర్ అయ్యాడని మీ పిల్లాడిని డాక్టర్ని చేద్దామని ట్రై చేయొద్దు. నీ పిల్లవాడికి డాక్టర్ అవ్వగలిగే సత్తా ఉండి, నువ్వు చదివించగలిగే ఓపిక నీకుంటే, నీకు అవకాశం ఉంటే, మొదట ఉండాల్సింది పిల్లవాడి సత్తా. వాళ్ళ అబ్బాయికి ఉంది, వాడు వెళ్ళాడు, మన అబ్బాయి ఉండొద్దు, వీడిని చంపితే ఇట్లా పిల్లల్ని వాళ్ళ ఇమిటేషన్లో చేయకూడదు. ఇప్పుడు ఇలాంటి ర్యాట్ రేస్లోనే పిల్లలు చాలామంది నలిగిపోతారు. నేను చిన్నప్పుడు డాక్టర్ అవుదామనుకున్నాను, నేను అవలేకపోయాను, మా అమ్మాయిని డాక్టర్ని చేయాలనుకున్నాను అనే వాళ్ళని 100 మందిని ప్రతి వాళ్ళు వింటారండి. నేను కాదు, అందరూ వింటారు. చిన్నప్పుడు ఇంజనీరింగ్ చదువుదాం అనుకున్నాను, మా ఊళ్ళో కాలేజీ లేదు, మా నాన్న పంపనన్నాడు, అందుకని నేను బీకామ్ చదివి గుమస్తాను లేదా అకౌంటెంట్గానూ ఉన్నాను, నాకు ఇంజనీరింగ్ ఇష్టం. నీకు ఉంది ప్యాషను, పిల్లాడికి ఉండద్దు? వాడికి ఒక ప్యాషన్ ఉంటుంది కదా, వాడికో ప్యాషన్ ఉంటుందా, దాన్ని చూసుకోవాలి కదా. నువ్వు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నావు?
నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ పిల్లల్ని ఇంజనీరింగ్కి పంపిస్తున్నారని నువ్వు కూడా చేస్తావు. ఇది ఎట్లా అవుతుందంటే క్రమంగా అందరూ ఏ దారి చేస్తే మనం కూడా అదే దారి. థింక్ డిఫరెంట్ అండ్ ట్రై టు మేక్ యువర్ మార్క్. ప్రతి దాంట్లోనూనండి, ప్రతి విషయంలోనూ మన మార్క్ని సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే అందరూ తలా ఒక దారిగా అవుతారు కదండి అని అడుగుతారు మీరు. అన్ని విషయాల్లో కాకపోతే కొన్నిట్లలో అయినా చేయొచ్చు కదండి. కొన్నిట్లో అయినా చేయొచ్చు కదా. కొన్ని విషయాలైనా మనం ఎందుకు ట్రై చేయకూడదు? మన పంధాలో మనం ఉందాం. మన పద్ధతి, మనకి ఇది అట్లా అలవాటు, నేను ఇట్లా చేస్తాను. అలాగే మీతో పాటు మీతో ఉన్నవాళ్ళు, మన పిల్లలు, వాళ్ళ సొంత డెసిషన్కి, వాళ్ళు సొంతంగా తమ స్టైల్ని డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి మనం. నేను ఇలా చేశాను కాబట్టి నువ్వు కూడా అలాగే చేయాలని. అంటే ఎలాగంటే ఇప్పుడు చూడండి, పాత రోజుల్లో 10th క్లాస్కి రాగానే ఇంచుమించుగా ఇంటర్మీడియట్ కోసం ఒక జడ వేసేసేవాళ్ళు. అంతకుముందు 2 జడలు వేసుకునేవాళ్ళం. కొంతమందికి ఒక జడలే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ ఒక జడే వేసుకునేవాళ్ళు. ఈ పిల్లలు కూడా వాళ్ళని ఇమిటేట్ చేసి మేము కూడా ఒక జడే వేసుకుంటూ ఉండేవాళ్ళు. క్రమంగా ఏమవుతుంది, నేను ఇప్పుడు నాకు అమ్మాయి అంటే నువ్వు ఒక జడ వేసుకుని తీరాలి 10th క్లాస్లో అంటే కుదురుతుందంటే ఇప్పుడు పిల్లలు హెయిర్ కట్ చేసి పారేస్తున్నారు. అందరూ అదేదో ప్రపంచాన్ని చూసి అలా కావాలనుకుంటుంది. నువ్వు చూసిన ప్రపంచంలాగానే ఇప్పుడు చేయలేకపోతున్నాం కదా. మనం వేసుకున్న బట్టలు ఇప్పుడు మన పిల్లలు వేసుకుంటున్నారు. లేదు, వీళ్ళు ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. ఈ ట్రెండ్ ఫాలో అవ్వటము పిచ్చే. నేను ఎలా చేశాను, నువ్వు కూడా అలాగే నాలాగానే ఉండాలి, నా మార్కే నీ లైఫ్లో కూడా ఉండాలి అని అనడము తప్పే. ఎవరి మార్క్ని వాళ్ళు కొంత మటుకు సెట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. మంచి చెప్పాలి, మంచి వినాలి, మంచి నేర్చుకోవాలి. నీదైన తరహాలో నీ లోపలికి చేర్చుకున్న మంచిని బయటికి పంపించాలి. మనకి స్వతంత్రంగా ఎదిగేందుకు అవకాశం ఉంటే మనతో ఉన్న సమాజాన్ని కూడా స్వతంత్రంగా ఉండనివ్వాలి. నేను చాలా ఇండిపెండెంట్ అని చెప్పే తల్లులు పిల్లలకి ఏం పెద్ద ఇండిపెండెన్స్ ఇవ్వరు. తమ స్టైల్లోనే పిల్లల్ని ఉంచాలనుకుంటారు. అదంతా తెలివిగల పని ఏం కాదు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు సర్ప్రైజ్ అయిపోతారు, మనకి విసుగ్గానే ఉంటుంది. కాబట్టి ఇతరులని ఇమిటేట్ చేయకండి ఏ విషయంలోనూ. ఏదో హెయిర్ స్టైల్స్ అవి ఇమిటేట్ చేస్తామండి, బాగుంటుంది పక్కపాపిడి తీసుకుంటేనే. సూట్ కావద్దు, మనకి సూట్ అవ్వాలి కదా. సూట్ అయితే చెయ్యొచ్చు, సూట్ కాని వేషాలు ఎలా వేస్తాము? ఏదైనాను అన్నీ అంతే. ఇప్పుడు హెయిర్ స్టైల్ దగ్గర నుంచి లైఫ్ స్టైల్ దాకా ప్రతిదీ మనకి సూట్ అయింది, ఇతరుల దగ్గర బాగుంటే మనం ఓన్ చేసుకుని చేసుకోవచ్చు. మనకు సూట్ కాకపోయినా, మన వల్ల కాకపోయినా, వాళ్ళు ఎవరిలాగానూ మనం చేయాలన్న భావనకి బయటకు వచ్చేసేయండి అందులోంచి. ఈ ఆలోచనే సరైంది కాదు. ఆలోచనే సరైనది కాదండి. ఒక ఫ్రెండ్ ఒక ఆవిడని కలిశాను నేను. ఇప్పుడు ఆవిడ ఇది చూసేసరికి నన్ను అడుగుతారు, నా పేరు చెప్పారా మీరు? పేరు అయితే నేను చెప్పట్లేదులేండి, ఫ్రెండ్ అనే చెప్తున్నా. ఆవిడకి ఈ చేతి మీద ఇక్కడ 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 అన్ని వాతలు కనిపిస్తాయండి. నాకు కూడా ఎప్పుడైనా అవుతూ ఉంటుంది. మనం ఏదో వంట చేస్తామా, ఏదో నూంచిందో లేకపోతే ఆవాలు చిటపట్లాడి మిరపకాయలు ఒకసారి పేలి మిరపగింజలు తుళ్ళి మొహం మీద చుక్క పడుతుంది, చేతి మీద చుక్క నూంచుక్కలు పడతాయి వంటలు చేసే వాళ్ళకి. అన్ని వంటలు మనమే చేసుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి. ఈవిడికి అన్ని వాతలే చేతుల మీద. అయితే నేను ఏంటండి ఎప్పుడు ఇలా ఏదో ఒకటి అంటించుకుంటారు, చేతుల నిండా అలా ఉంటున్నాయి, జాగ్రత్తగా చేయరంటే, కాదండి 4 బర్నర్ స్టవ్ కొన్నాము ఈ మధ్య, ఆ వెనకాలన్నవి తీసేటప్పుడు ముందు కాలుతాయండి. మరి ఎందుకండి అలా చేయగలేటప్పుడు మీ దగ్గర పాత స్టవ్ ఉంది కదా, అది వాడుకోవచ్చు కదా అంటే, అందరూ ఇప్పుడు 4 బర్నర్స్ వాడుకుంటున్నారు కదండి, మా వారు వద్దని అందరు 4 బర్నర్స్ కొనుక్కుంటున్నారు, మనమేంటి పాత స్టవ్ అన్నారండి, అందుకని నేను అదే కొనుక్కున్నాను. ఆవిడ చేతుల మీద వాతలు పెట్టుకోవడానికే రెడీయే కానీ స్టవ్ మాత్రం మార్చనంటారు. ఎందుకంటే అందరూ పెట్టుకుంటున్నారట. మా అపార్ట్మెంట్లో అందరి దగ్గర అవే ఉన్నాయండి. నాకు నవ్వొచ్చింది, నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావు. ఒక 10 వాతలు ఉన్నాయండి లిటరల్లీ. పాపం ఆవిడని గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు జాలేస్తుంది. అందరికీ అవుతాయి ఎప్పుడో ఒకప్పుడు, అది సహజం కదా. అదేం పెద్ద అవ్వకూడని సంగతిని నేను చెప్పటం లేదు, అవుతాయి అట్లా. రోజు అయ్యేవాళ్ళు ఆ పని ఎందుకు చేయాలి చెప్పండి? చక్కగా మామూలు స్టవ్ ఉంది, నేను ఆవిడకి చెప్పాను. అంటే నా సొంత ఐడియా అనమాట, ఉచిత సలహా అనుకోండి. ఆవిడ నన్ను అడగలేదు. నేను ఈ 4 బర్నర్స్ ఇలా ఉన్న స్టవ్ అయితే మీకు చేతులు కాలుతాయండి, ఇలా ఉన్న స్టవ్ ఒకటి కొనుక్కోండి హాయిగా. 4 బర్నర్సే దొరుకుతాయి. మా అక్కయ్య గారి ఇంట్లో ఉంది, 4 స్టవ్లు లైన్గా ఉంటుంది, ఇంత పొడుగ్గా ఉంటుంది, గట్టంతా స్టవ్వే ఉంటుంది, నేను చక్కాను. అది కొనుక్కోండి, 4 బర్నర్లు ఉంటాయి. ఆ తర్వాత ఏమో ఈ చేతులు కాలకుండా ఉంటాయండి, కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పాను అనమాట. తర్వాత కొన్నాళ్ళకి మార్చారు. ఆవిడకి విసుగు పెట్టింది ఆ వాతలకి. ఎప్పుడు చేయమంటే పాపం మట్టి గాజులు వేసుకునేవారు, ఆ గాజులు తగిలి ఎప్పుడు మంట పుడుతుంది. ఇలా చేయకూడదు కదా. ఇది నేను ఉదాహరణకి సరదాకి చెప్పానండి. అది నా ఫ్రెండ్, నేను ఇంటికి వెళ్ళగానే ముందు ఆవిడకి చెప్తాను, మీ సంగతి చెప్పాను, మీరు కోపం తెచ్చుకోకండి అని చెప్పేస్తా. కానీ ఇలా చేయకూడదండి, ఎవరినో చూసి వాత పెట్టుకోకూడదు.
వాళ్ళ దగ్గర 4 బర్నర్స్ ఉన్నాయి, 4 స్టవ్ల మీద చక్కగా వంట చేస్తున్నారు, తీసుకోండి. మనకు వెసులుబాటుగా ఉండేది చేసుకోండి. ప్రతి దాంట్లోనూ మీ యొక్క సొంత మార్క్ని, సొంత ఐడియాలజీని, సొంత అంటే ఆచరణ యోగ్యమైనది మీకు హాయిగా ఉండేదాన్ని పెట్టుకోండి. చిన్నది పెద్దది ప్రతి విషయంలోనూ అండి ఎవరినో ఒకళ్ళని ఆదర్శంగా తీసుకోవటం జీవితానికి చాలా అవసరం. నేను చెప్తూ ఉంటాను ఆ మాట కూడా. ఒకళ్ళని ఆదర్శంగా పెట్టుకుని పని చేయాలి. ఆ ఆదర్శంగా తీసుకుని చేసేటప్పుడు మీ స్టైల్లో చేసుకోండి, మీ పందాలో చేయండి. చక్కగా పై చదువులు చదివించారు వాళ్ళు ఎవరో పిల్లల్ని, మనం కూడా అలాగే చదివించాలి. మన పిల్లవాడు చదవగలిగే పై చదువుని చక్కగా చదివించండి, అంతే. అట్లా ప్లాన్ చేయండి ప్రతి విషయమునండి. ఇది చీరలు కట్టుకోవటం, మామూలు డ్రెస్సులు కొనుక్కోవటం దగ్గర నుంచి జీవిత గమనం అమెరికా వెళ్ళటం వరకు మధ్యలో ఉన్న సమస్తమైన రకరకాల వ్యవహారాలన్నిటినీ హెల్తీగా ఉండడానికి వాళ్ళు గాజు గ్లాసులు వాడుకుంటున్నారు, మనం కూడా అదే వాడుకుందాం, పర్వాలేదు, అలాంటివి కాపీ చేయొచ్చు. కానీ స్టైల్ని మాత్రం సొంతంగా ఏర్పరచుకోండి. మేక్ యువర్ మార్క్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.